కూడా వైసీపీ నేత మాజీ సీఎం జగన్మోహన్ రెడ్డి రాబోతు ప్రస్తుతం మాజీ మంత్రి జోగి రమేష్ మనతో ఉన్నారు. సార్ ఏంటి ఏం చెప్తారు? ఇంత ప్రత్యేక పార్టీ నేతలు కార్యకర్తలు తరలి వస్తున్న పూర్తిగా ఆంక్షలు మీకు నోటీసులు ఇచ్చారు, మీ జిల్లా పార్టీ నేతలందరికీ నోటీసులు ఇచ్చారు, ఏం చెప్తారు సార్? జగన్మోహన్ రెడ్డి గారు వస్తున్నారంటే ప్రపంచం వస్తుంది, జనం వస్తారు. ఆ జనాన్ని చూసి జగన్మోహన్ రెడ్డి ప్రపంచం వస్తుంది, జనం వస్తారు, జనాలు వస్తారు, జగన్ వస్తారు, బాగానే ఉన్నాయి. కానీ వాడు వచ్చేదారిని నలుగురు చంపేస్తాడు. కూటమి ప్రభుత్వానికి భయం పడుతుందంటే కాదు, ఎవరిని చంపితే ఎవరు నిండి ప్రాణాలు పోతాయని భయం మాకు. ఈ ప్రభుత్వానికి కానీ చంద్రబాబు నాయుడు కానీ గుండెలు పగిలిపోతాయి. ఎందుకు పగిలిపోతాయి? నిండి ప్రాణాలు తీసేస్తాడు మీ నాయకుడు ఎక్కడికైనా రావాలంటే నీళ్ళ దుర్మార్గుల కాడికి ఎవరైనా చచ్చిపోతే ఆ చచ్చిపోయిన వాళ్ళు నా పేరు మీద వేసుకొని రావడానికి కోసం వస్తాడు. చెప్పు. ఆంక్షలు ఎక్కడికక్కడ బారిగేట్స్, ఎక్కడికక్కడ ఆపేయటాలు. అంటే ప్రజాస్వామ్యంలో ఒక ప్రతిపక్ష నాయకుడు, అది కూడా నా ఇంటిని. ప్రతిపక్ష నాయకుడు చంద్రబాబు నాయుడు, పవన్ కళ్యాణ్ 2019 నుంచి 2024 దాకా ఉన్నారు. మీరు ఇప్పుడు ఫ్లైట్ని కూడా ఆపేశారు కదా పవన్ కళ్యాణ్ రానికంట. చంద్రబాబు నాయుడు పొంగనూరులో రాలేసి కొట్టించారు, కరెంటు తీసేశారు. నో ఓట్లో పవన్ కళ్యాణ్ ఆపేశారు, లోకేష్ కుర్చీ లాగేశారు. అప్పుడు గుర్తుకురాలేదు ప్రజాస్వామ్యం. నేపాలి నా కొడక, ఒక జోగి రమేష్, ఒక భోగ్ నా కొడక. ఏం మాట్లాడతారా? మీ నాయకుడు దేనిపోతాను ఎవడవతలు పేరటానికి వస్తాడు సన్నాసుల్లా. యాసిడ్ పెట్రోల్ బాంబులు వేసి దాడి చేస్తే నా మీద భౌతిక దాడి చేయాలని, నా కుటుంబం మీద భౌతిక దాడి చేయాలని. నిన్ను దాడి చేయాలని కుక్క కంటే ఏమైనా బతుకునేది నిన్నెవటరా దాడి చేస్తాడు సన్నాసేవ. నీ నోరు అదుపులో పెట్టుకుంటే నువ్వు మంచిగా ఉండేటాడు. నోరు అద్దు మీరిపోయి మాట్లాడుతాను నువ్వు లోకేష్ని కానీ పవన్ కళ్యాణ్ కానీ. ఈ ప్రభుత్వం చంద్రబాబు నాయుడు కొడుకు ప్రయత్నం చేస్తే మొత్తం పెట్టే ఆంక్షల్ని ప్రజాస్వామ్య వాళ్ళు అందరూ కూడా ముక్త కంఠంతో ఖండించుకోగలుగుతాం. దయచేసి ఇది రెడ్ బుక్ రాజ్యాంగం కాదు. ఇది అసలు మాట్లాడితే మీ నాయకుడు కాంచి, మీ అధినాయకుడు కాంచి, మీ పేటీఎం బ్యాచ్ మొత్తం మీ నాయకులు అందరూ కలిసి రెడ్ బుక్ అంతే ఎంత సింపుల్గా చూశారు. ఒకప్పుడు ఎక్కడెక్కడో పెట్టుకోమన్నారు మనిషి. 4 పేర్లు గుర్తించుకోవడానికి ఇంకెవడెవడో నేను రాసిస్తా గుర్తు లేకపోతే లోకేష్ కన్నారు. ఇప్పుడు రెడ్ బుక్ పేరు ఎత్తుతానంటే రెడ్ బుక్ అని పేరు ఎత్తితేనే వచ్చబడుతుంది. మీకు అంత వచ్చబోపిస్తాను మళ్ళీ భయం లేదని అంటారు. మీరు రెడ్ బుక్ లేక మీ పార్టీ ఓడిపోయిన కాంచి రెడ్ బుక్ అని మాట్లాడకండి. ఏ రోజైనా మాట్లాడారా? రెడ్ బుక్లో రాసింది ఏంటి? చట్టంగా అధికారంగా తప్పు చేసిన వాళ్ళు, అధిగమించిన వాళ్ళకి ఆ పేజీలు ఉంటాయి అన్నారు. మీరు ఎందుకు ఉలుకపడతారు? నువ్వు తప్పు చేయనప్పుడు నువ్వు ఎందుకు భయపడాలా? అంబేద్కర్ రాసిన రాజ్యాంగం అని చెప్పేసి భారతదేశ ప్రజలు ఒకసారి వాడుకోకి ఇప్పుడు గుర్తు వచ్చిందేమో అంబేద్కర్ రాజ్యాంగం. చంద్రబాబు నాయుడు ఇంటి మీదకి వెళ్ళేటప్పుడు పవన్ కళ్యాణ్ నోటుకు వచ్చినట్టు మీటింగ్లో సిద్ధం సభలో తిట్టినప్పుడు అప్పుడు గుర్తుకురాదు అంబేద్కర్ రాజ్యం. నీకు ఇప్పుడు గుర్తుకొచ్చిందా? బోక్ నా కొడక. గుర్తు పెట్టుకోమని చెప్పేసి చెప్తా ఉన్నాను. చంద్రబాబు నాయుడు ఎంతకాలం నీ ఆటలు సాగవు, నీ రెడ్ బుక్ రాజ్యాంగం సాగదు. ఈ పాటికే సంవత్సరాల కాలంలోనే ప్రజలు విరక్తి చెంది వేసారి జగన్మోహన్ ఇంకా విరక్తి చెంది ఈ 11 కూడా రాకూడదని జనాలు ఆలోచిస్తారు. మండి 29 వస్తే ఈ వైసీపీ పార్టీ అనేది పూర్తి మట్టిలో కలపాలని ఎదురు చూస్తాను. రెడ్డి గారి కోసం ఎండని సైతం లెక్క చేయకుండా తండోపు తండాలుగా తరలి వస్తున్న జనాన్ని డబ్బులు తౌడతా. నీకు 10,000 ఇచ్చి ఒక 10 కోట్లు ఇచ్చానంటే నువ్వు ఇంకో పక్క పార్టీకి దూకేస్తావు. వాళ్ళని దొంగనా కొడుకు. జనాలది ఏముంది? పని ఏదో 500 వస్తుందని వస్తారు. జనాలు తప్పు కాదు, ఆ జనాలు అభిమానంతో వచ్చారా? బోక్ నా కొడక. నేను ఇలాగే ప్రమాణం చేసినావా? శక్తిని రమ్మాను, నేను ప్రమాణం చేస్తానా అన్నావు. జైలుకి దింగిలే. ఈ తీరికి మాటలే నీకు గుద్ద వలిసిపోద్ది, నీకు బగిలిపోద్ది. ఈసారి బాగా బగిలిపోద్ది. ఇంకోసారి నీకు బగులుతుంది చూడు. ఆపలేవు. ఇది జన ప్రపంచం, జగనన్న ప్రపంచం. జగనన్న ప్రపంచంలో జగనన్న ప్రపంచం. ఆడవాడు దుర్మార్గుడు, ఆడవాడు లంగాగాడు. ఆ లంగాగాడితో మీరు పెద్ద లంగాలు. ఓకేనా? జై భారత్.